యూకారియోటిక్ సెల్. యూకారియోటిక్ సెల్. సో దీన్ని నిజకేంద్రక కణము అని అంటారు. నిజకేంద్రక కణం. అండ్ ప్రోకారియోటిక్ సెల్. ప్రోకారియోటిక్ సెల్. ఇది కేంద్రక పూర్వ కణం. కేంద్రక పూర్వ కణం అని అంటారు. సో ఒకసారి మనం డిఫరెన్స్ చూసామనుకోండి, యూకారియోటిక్ సెల్ ప్రోకారియోటిక్ సెల్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూస్తే, హియర్ ఇన్ యూకారియోటిక్ సెల్ న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ ఆర్ ప్రజెంట్. న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ ఆర్ ప్రజెంట్ అంటే కేంద్రక త్వచాలు అనేటివి ఉంటాయి. కేంద్రక త్వచాలు ఉంటాయి. ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ ఆర్ యాబ్సెంట్. సో ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ ఉన్నాయి కాబట్టి న్యూక్లియస్ ఈజ్ వెల్ ఆర్గనైజ్డ్. న్యూక్లియస్ ఈజ్ వెల్ ఆర్గనైజ్డ్. కేంద్రకం అభివృద్ధి చెందింది. కేంద్రకము అభివృద్ధి చెందింది అంటాం ఇక్కడ. సో న్యూక్లియస్ ఈజ్ ప్రిమిటివ్. న్యూక్లియస్ ఈజ్ ప్రిమిటివ్. కేంద్రకం అనేది చాలా ప్రాథమికంగా ఉంది అంటున్నాం. ఆ తర్వాత సెల్ ఆర్గనెల్స్. సెల్ ఆర్గనెల్స్ లైక్ న్యూక్లియస్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, endoplasmic reticulum, Golgi complex, all these structures are present, but all these structures are absent in the prokaryotic cell. చూడండి, కణాంగాలైనటువంటి కేంద్రకము, మైటోకాండ్రియా, హరితరేణువులు, క్లోరోప్లాస్ట్, ఎండోప్లాస్మిక్ రెటికులం, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ లేవు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 80s రైబోజోమ్స్ ఆర్ ప్రజెంట్. 80s రైబోజోమ్స్ ఆర్ ప్రజెంట్. సో 80s అని అంటాం. 80 అనేది మాలిక్యులర్ వెయిట్, దాని బరువును సూచిస్తుంది. ఎస్ అనేది స్వెడ్బర్గ్ యూనిట్. ఇక్కడ 70s రైబోజోమ్స్ ఆర్ ప్రజెంట్. 70s రైబోజోమ్స్ ఆర్ ప్రజెంట్. 70s రకానికి చెందినటువంటి రైబోజోమ్స్ ఉంటాయి. ఇది బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు ఇది ద యూకారియోటిక్ సెల్ ఈజ్ కాంప్లెక్స్, సంక్లిష్టంగా ఉంది. అండ్ ద ప్రోకారియోటిక్ సెల్ ఈజ్ సింపుల్, చాలా ప్రాథమికంగా ఉంది. ఇది బేసిక్ డిఫరెన్సెస్ అండి యూకారియోటిక్ సెల్కి ప్రోకారియోటిక్ సెల్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో నిజకేంద్రక కణానికి కేంద్రక పూర్వ కణానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి న్యూక్లియస్ అనేది వెల్ ఆర్గనైజ్డ్ అయింది. ఇక్కడ న్యూక్లియస్ అనేది చాలా ప్రిమిటివ్గా ప్రాథమికంగా ఉంది. కేంద్రక త్వచాలు అనేటివి లేవు. ఇక సెల్ ఆర్గనల్స్ అయినటువంటి న్యూక్లియస్, కేంద్రకము, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, హరితరేణువులు, ఎండోప్లాస్మిక్ రెటికులం, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టం, గాల్జీ కాంప్లెక్స్, ఈ కణాంగాలు, ఈ నిర్మాణాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ నిర్మాణాలు ఏవి కూడా లేవు. ఇక్కడ యూకారియోటిక్ సెల్లో 80s రైబోజోమ్స్ అనేటివి ఉంటే ప్రోకారియోటిక్ సెల్లో 70s రైబోజోమ్స్ అనేటివి ఉంటాయి. ఇక నిజకేంద్రక కణం యూకారియోటిక్ సెల్ అనేది సంక్లిష్టంగా ఉంది, కాంప్లెక్స్గా ఉంది. ప్రోకారియోటిక్ సెల్ అనేది కేంద్రక పూర్వకణం అనేది చాలా ప్రాథమికంగా ఉంది. సో సింపుల్గా ఉంది అని చెప్తున్నాం. సో ఇది బేసిక్ డిఫరెన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత మనము యూకారియోటిక్ సెల్ తీసుకున్నాం అనుకోండి. యూకారియోటిక్ సెల్ అని అంటున్నాం. సో నిజకేంద్రక కణం యొక్క నిర్మాణం తీసుకుంటే యూకారియోటిక్ సెల్ అని అంటాం. నిజకేంద్రక కణం తీసుకుంటే, ఈ నిజకేంద్ర కణం యొక్క నిర్మాణం తీసుకుంటే, ఈ నిజకేంద్ర కణంలో సెల్ వాల్ అనేది ఉంటుంది. సెల్ వాల్, దీన్ని కణ కవచము అని అంటారు. సెల్ వాల్ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రోటోప్లాజం అని అంటాము. దీన్ని జీవ పదార్థం అని అంటాం.
ఈ జీవ పదార్థం అనేది ఉంటుంది. సో బేసికల్గా ఇక్కడ చూడండి, కణ కవచం అని చెప్పాం. ఈ కణ కవచం అనేది కేవలం మొక్కలలో మాత్రమే ఉంటుంది. కేవలం మొక్కలలో మాత్రమే ఉంటుంది. సో సెల్ వాల్ ఈజ్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్. ఓన్లీ ఇన్ ప్లాంట్స్. సెల్ వాల్ ఈజ్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్. కేవలం మొక్కలలో మాత్రమే ఉంటుంది, జంతువులలో ఉండదు. ఇక ప్రోటోప్లాజం అంటున్నాము, జీవ పదార్థం అని అంటున్నాము. ఈ జీవ పదార్థంలో రెండు భాగాలుగా ఉంది. ఒకటి ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్, దీన్ని ప్లాస్మా త్వచము లేదా కణ త్వచము అని అంటారు. ప్లాస్మా త్వచము. అదేవిధంగా సైటోప్లాజం. సైటోప్లాజం కణద్రవ్యము. కణద్రవ్యం. సో ద్రవ పదార్థం. ఈ కణద్రవ్యం లోపల అనేకమైనటువంటి కణాంగాలు ఉన్నాయి. సో మెనీ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ప్రజెంట్. మెనీ సెల్ ఆర్గనెల్స్. కణాంగాలు ఉన్నాయి. కణాంగాలు ఉన్నాయి. మెనీ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ప్రజెంట్. దెర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్. సబ్సెల్యులార్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, సో వాటినే మనము వివిధ రకాలైనటువంటి కణాంగాలు అంటున్నాం. చూడండి, ఆ కణాంగాలలో న్యూక్లియస్, కేంద్రకము, మైటోకాండ్రియా. మైటోకాండ్రియా, దీన్ని మైటోకాండ్రియా అని అంటాము. క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్. హరిత రేణువులు. హరిత రేణువులు. ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎండోప్లాస్మిక్ రెటికులం. దీన్ని అంతర్జీవ ద్రవ్యజాలము అని అంటారు. అంతర్జీవ ద్రవ్యజాలం, ఎండోప్లాస్మిక్ రెటికులం. అదేవిధంగా గాల్జీ కాంప్లెక్స్, గాల్జీ సంక్లిష్టము. గాల్జీ సంక్లిష్టము. రైబోజోములు, రైబోజోమ్స్. లైసోజోములు, లైసోజోమ్స్. వ్యాక్యూల్స్, రిక్తికలు అని అంటారు వీటిని. వ్యాక్యూల్స్, రిక్తికలు అనేటువంటి నిర్మాణాలు ఉన్నాయి. జస్ట్ ఒకసారి మనం యూకారియోటిక్ సెల్ తీసుకున్నాం అనుకోండి. యూకారియోటిక్ సెల్ నిజకేంద్రక కణం అని అంటారు. యూకారియోటిక్ సెల్ అంటే నిజకేంద్రక కణం అని అంటారు. ఈ నిజకేంద్ర కణం యొక్క నిర్మాణం తీసుకుంటే, సో ఇందులో సెల్ వాల్ కణకవచం ఉంటుంది, ప్రోటోప్లాజం ఉంటాయి. సెల్ వాల్ కణకవచం అనేది కేవలం మొక్కలలో మాత్రమే ఉంటుంది. సో ఆ తర్వాత ప్రోటోప్లాజం అంటారు, జీవ పదార్థం అంటారు. ప్రోటోప్లాజంలో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి. ప్లాస్మా త్వచము, సైటోప్లాజం కణద్రవ్యము అని అంటారు. చూడండి, ఇది ప్లాస్మా త్వచము, ఇది ప్లాస్మా త్వచం అండి. సో ఇది ప్లాస్మా త్వచం. ఈ ప్లాస్మా త్వచం చుట్టూ కణ కవచం ఉంటుంది, సెల్ వాల్ ఉంటుంది, రిజిడ్ సెల్ వాల్. ద సెల్ వాల్ ఈజ్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ద ప్లాంట్స్, ఇట్ ఈస్ అబ్సెంట్ ఇన్ అనిమల్స్. ఆ తర్వాత ఈ ప్లాస్మా త్వచం లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థం, ఈ ద్రవ పదార్థాన్ని ఏమంటారంటే కణద్రవ్యము అంటారు, సైటోప్లాజం అంటారు. ఆ తర్వాత మనకు జన్యు పదార్థం అనేది ఉంది. ఈ జన్యు పదార్థాన్ని ఆవరించి ఇక్కడ మనకు న్యూక్లియర్ మెంబ్రెన్స్ అనేటివి ఉంటాయి. ఈ న్యూక్లియర్ మెంబ్రెన్స్, సో దీన్నే మనము న్యూక్లియస్ అని అంటున్నాం. న్యూక్లియస్ అని అంటున్నాం. ఈ న్యూక్లియర్ మెంబ్రెన్స్ నుంచి ఈ విధంగా అనేకమైనటువంటి ముడతలు పడినటువంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ఎండోప్లాస్మిక్ రెటికులం అని అంటారు. ఎండోప్లాస్మిక్ రెటికులం అని అంటారు. ఇదే విధంగా ఇక్కడ కణం మొత్తం వ్యాపించి ఉంటుంది, కణానికి ఒక ఆధారాన్ని ఇస్తుంది. ఆ తర్వాత గాల్జీ సంక్లిష్టం అనేటువంటి నిర్మాణం ఉంటుంది ఇక్కడ. ఈ గాల్జీ సంక్లిష్టం అంటారు. సో ఇలా గాల్జీ సంక్లిష్టం అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఇక్కడ మైటోకాండ్రియా అని అంటున్నాం. సో మైటోకాండ్రియా అనేటువంటి నిర్మాణం ఉంటుంది.
ఆ తర్వాత మొక్కలలో హరితరేణువులు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి, క్లోరోప్లాస్ట్ అని అంటారు. సో ఈ విధంగా మొక్కలలో క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. ఇది క్లోరోప్లాస్ట్ అన్నమాట. ఆ తర్వాత మనకు ఈ అంతర్జీవ ద్రవ్యజాలం పైన అనేకమైనటువంటి బుడిపెల్ల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటినే మనం రైబోజోమ్స్ అని అంటారు. ఇక్కడ అక్కడక్కడ గుండ్రటి నిర్మాణాలు ఉంటాయి కణద్రవ్యం లోపల. ఈ కణద్రవ్యం లోపల ఉన్నటువంటి ఈ గుండ్రటి నిర్మాణాలను లైసోజోమ్స్ అని అంటాం. ఇక మొక్కలలో అక్కడక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఈ ఖాళీ ప్రదేశాలను వ్యాక్యూల్స్ అంటాం. సో ఇది ఓవరాల్గా మనకు కణం యొక్క నిర్మాణం అండి. చూడండి, యూకారియోటిక్ సెల్. సో ఇట్ కంటైన్స్ cell wall and protoplasm. Cell wall is present only in the plants. Cell wall gives rigidity to the cell. It protects the cell. And that's why, because of the cell wall, the plant cells are somewhat hard when compared with the animal cells. ఇక ప్రోటోప్లాజం ఉంటుంది, జీవపదార్థం అని అంటారు. ద ప్రోటోప్లాజం ఈజ్ బ్రాడ్లీ డివైడ్ ఇంటూ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ సైటోప్లాజం. దిస్ ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ఎ థిన్ మెంబ్రేన్ సరౌండింగ్ ద cell and it is semi-permeable in nature. Semi-permeable means it can allows only to certain substances, particularly to the liquids and ionic substances, not to the solid particles. So that's why it is semi-permeable in nature. And next, cytoplasm. Inside the cell there is a fluid matrix, and this fluid matrix is called as a cytoplasm. So inside the cytoplasm there are many subcellular structures, and these subcellular structures are called cell organelles. వాటినే మనం కణాంగాలు అని అంటారు. సో దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ లైక్ న్యూక్లియస్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్జీ కాంప్లెక్స్, రైబోజోమ్స్, లైసోజోమ్స్, వ్యాక్యూల్స్. ఇవి ఓవరాల్గా మనకు ఒక సెల్ స్ట్రక్చర్ యొక్క నిర్మాణం అన్నమాట. ఆ తర్వాత మనము ఫస్ట్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ఈ చిన్న సెల్ ఆర్గనల్ గురించి చూద్దాం. ఆ తర్వాత న్యూక్లియస్ గురించి, కేంద్రకం గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే ఆ కేంద్రకం అనేది మనకు ఇక్కడ బయోటెక్నాలజీని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే కేంద్రకం లోపలనే మనకు జెనెటిక్ మెటీరియల్, జన్యు పదార్థం అనేది ఉంటుంది. ఆ జన్యు పదార్థాన్ని ఆధారంగా చేసుకొని మనకు బయోటెక్నాలజీ అనేది డెవలప్ కావడం జరిగింది.